హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీ మీకు పరిచయం చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి చూసారు కదా, కోవా షేప్ లా ఎంత బాగుందో. కానీ స్వీట్ తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనకి ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మనం ఈ స్వీట్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ముందుగా ఒక పాన్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను నేను. 125 గ్రామ్స్ అండి ఇది. ఇప్పుడు మనం ఈ బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా, ఇదంతా కూడా మనకి కొంచెం పచ్చివాసన మనకి స్మెల్ పోయే వరకు మనం వేయించుకోవాలండి. దీన్ని మనం ఎక్కువసేపు మాత్రం వేయించొద్దు. బొంబాయి రవ్వని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది ఎండు కొబ్బరి తురుమండి. ఇది మిక్సీ పట్టేసాను నేను. మనకి ఎండు కొబ్బరి పైన బ్లాక్ గా ఉంటది కదా, అదంతా కూడా మనం చెక్కు తీసేసేయాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా వస్తుంది. అది నేను ఒక అరకప్పు తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఇదంతా చూసారు కదా, మనకి బాగా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, మంచి స్మెల్ వచ్చి కొబ్బరి కూడా ఆల్రెడీ ఎండు కొబ్బరి వేసాం కాబట్టి రెండు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని సైడ్ కి పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఒక హాఫ్ కప్పు మిల్క్ తీసుకోవాలండి. మిల్క్ ఎక్కువ అవసరమే లేదు దీనికి, మనకి స్వీట్ కి చాలా తక్కువే పడుతుంది. ఒక హాఫ్ కప్పు వేసుకున్నాం కదా, దీనికి ఇప్పుడు మనం ఇందాక బొంబాయి రవ్వ కప్పు తీసుకున్నాం కదండి, దానికి సగం కప్ అన్నమాట మనం షుగర్ వేస్తున్నాను నేను. సేమ్ క్వాంటిటీ తీసుకున్నారంటే చాలా షుగర్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి. మనకి షుగర్ పాకం అది ఏం రావాల్సిన అవసరం లేదండి. షుగర్ అనేది బాగా మనకి మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు బాగా కరిగిపోయి మనకి పాలు బాగా పొంగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసానండి నేను. నెయ్యి వేయడం వల్ల మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ, ఇప్పుడు మనం దీనిని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒక్కసారి వేయడం వల్ల మనకి ఉండలు అనేవి వచ్చేస్తాయి కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బొంబాయి రవ్వను అంతటి కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మనకి పాన్ నుంచి సపరేట్ అయిపోయే వరకు ఒక 5 మినిట్స్ బాగా దీన్ని ఇలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అండి. ఇది మిల్క్ పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే మరింత మంచి టేస్ట్ అనేది మిల్క్ పౌడర్ నుంచి వస్తుంది. మనకి స్వీట్ అనేది మంచిగా బైండింగ్ అవ్వడానికి కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మిల్క్ పౌడర్ స్కిప్ చేయొద్దు, కంపల్సరీ మీరు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మిల్క్ పౌడర్ వేసాం కదా, మనకి పాన్ నుంచి చూసారు కదా సపరేట్ అయిపోతూ వస్తుంది. ఇంకొక కొద్దిసేపు మనకి ఉడకాలండి. చూసారు కదా, మనకి ఇలా ఈ విధంగా పాన్ నుంచి కంప్లీట్ సపరేట్ అయిపోయింది, అంటే మనకి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం కలర్ స్వీట్ చేసుకుంటున్నాం కాబట్టి 2 పార్ట్స్ గా దీన్ని డివైడ్ చేసుకోవాలి. హాఫ్ పార్ట్ వైట్ అనేది పక్కన పెట్టేసుకున్నానండి నేను, చూపిస్తున్నాను కదా మీకు. హాఫ్ పార్ట్ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన దానిలో నేను ఎల్లో ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి నేను. కొద్దిగా ఒక పించ్, మనం ఒక 3 డ్రాప్స్ లాగా ఉంటుందండి మనకి, వేసుకుంటే చాలు. మనకి ఫుడ్ కలర్ అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల మన కలర్ మరీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఎల్లో కలర్ నేను వేసుకున్నానండి. మొత్తం అంతా దానికి పట్టేటట్టు మనం కలుపుకోవాలి ఎల్లో కలర్ వచ్చే వరకు. మీకు నచ్చిన ఫుడ్ కలర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, రెండు కూడా కొద్దిగా ఒక 10 నిమిషాలు వదిలేసేయాలండి అంతే. మరీ ఎక్కువసేపు వదిలేసినా కూడా మనకి స్వీట్ అనేది గట్టిగా అయిపోతుంది. అది మనం వేడి మీద వేడి మీద ఉన్నప్పుడే ఈ స్వీట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. మనం వైట్ ఎన్ని చేసుకుంటున్నామో అదే విధంగా ఎల్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను అన్ని కూడా వైట్ అనేవి ఈ విధంగా ఒకటే సైజులో ఈ చిన్న చిన్న బాల్స్ లాగా మనం ఈ స్వీట్ ని ముందు రౌండ్స్ గా చేసేసుకోవాలి. ఇది కొద్దిగా నులివేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలండి, మీకు మరీ చెప్తున్నాను, ఎందుకంటే మనకి ఎక్కువసేపు ఉంటున్న కొద్దీ మనకి ఇది అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం ఈ విధంగా రెండు తీసుకొని ఒకసారి దాన్ని కలుపుకుంటూ ఇలా విధంగా చుట్టుకోండి బాల్ లాగా. ఇప్పుడు మధ్యకి ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి చూసారు కదా ఎంతో ఈజీగా ఒక కలర్ఫుల్ స్వీట్ అనేది మనకి ఫామ్ అయింది. ఎంత బాగుందో చూడ్డానికి.
ఇప్పుడు అన్ని కూడా మనం ఈ విధంగా స్వీట్స్ అన్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. చూసారు కదా, జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీ అండి చేయడం. మనకి చూసారు కదా, మధ్యలో ఈ విధంగా ఒత్తుకోవడం వల్ల మనకి రెండు మిక్స్ అయ్యి మధ్యలో అలా ఈ విధంగా టూ కలర్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు జాగ్రత్తగా చూస్తే మీకు వస్తుంది. చూసారు కదా, ఈ రుచికరమైన స్వీట్ మీరు కూడా ఇంట్లో తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.